నరసింహపురంలో శబరయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు శబరయ్య తన దుకాణం నుంచి కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడానికి బయలుదేరుతున్నాడు. ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చారు. నమస్కారమయ్యా, మాకెక్కడా పని దొరకలేదు. మీ షాప్లో ఏవైనా పనుంటే ఇవ్వండయ్యా, ఏ పనైనా చేస్తాము అని గోపన్న అడిగాడు. అప్పుడు ముగ్గురికి అంటే నా దగ్గర పనిలేదు, ఒక్కరికి మాత్రమే ఇవ్వగలను. ఎవరికి అనేది తర్వాత చెబుతాను. మీరు ప్రస్తుతానికి నాకొక పని చేసి పెట్టండి. మా కొట్టునుంచి ఇక్కడికి కొన్ని సరుకులు తీసుకురావాలి. నాతోపాటు రండి, దుకాణం చూపిస్తాను అన్నాడు శబరయ్య. సరేనంటూ ముగ్గురూ ఆయనతో బయల్దేరారు. అలా నడుస్తూ ఉండగా గాలికి పడిపోయిన చెట్టు రోడ్డుకు అడ్డంగా నడవడానికి వీల్లేకుండా ఉంది. దాన్ని ఎవరైనా కాస్త పక్కకు జరపండి, అప్పుడు మనం వెళ్ళొచ్చు. వెంటనే రంగన్న వెళ్ళి ఆ చెట్టు కొమ్మలను పక్కకు జరిపాడు. ఇక అందరూ నడుచుకుంటూ ముందుకెళ్లారు. ఇంకాస్త దూరం వెళ్ళాక రోడ్డుమీద పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి. వాటిని చూసి వెంటనే అక్కడ్నుంచి తీసి పక్కన పడేశాడు రంగన్న. మళ్లీ నడవడం ప్రారంభించారు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. దుకాణానికి వెళ్లాలన్నారు, కాని మళ్ళీ ఇంటికే వచ్చాము. దారి తప్పి నడిచామా? అదేం లేదులే అన్నాడు శబరయ్య. మరి సరకుల బస్తాలు ఎప్పుడు తీసుకొచ్చేది? నిజానికి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి పరీక్ష పెడదామనుకున్నాను, కాని అనుకోకుండా దారిలోనే పూర్తయిందది. అదెలా? ఆశ్చర్యంగా అడిగారు ముగ్గురు. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రకరకాల అడ్డంకులు వచ్చాయి. మొదటిసారి నేను చెట్టు కొమ్మలను తొలగించమని చెప్పినప్పుడు రంగన్న ఒక్కడే వాటిని తీసేశాడు. రెండోసారి నేనేమీ చెప్పకుండానే తనే రాళ్లను పక్కకు పడేశాడు. మీరిద్దరూ అసలు ఒక్కసారి కూడా స్పందించలేదు. పనిచేయాలనే తపన, చురుకుదనం అతనిలో ఉన్నాయి. అందుకే రంగన్ననే పనిలోకి తీసుకుంటున్నాను. విషయం అర్థం చేసుకునే శివన్న, గోపన్న అక్కడినుంచి వెళ్ళిపోయారు. పని అనేది దాచుకుంటే దాగేది కాదు. పని చేసేవారికి అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లే పని వెతికి మరీ చేస్తూ ఉంటారు. నా స్టోరీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.